అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు. మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్ధం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు కానీ ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. చివరగా మరి పోరాటంలోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్ గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు. అన్నా ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది, మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది అని చెప్తా ఉన్నారు. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సొసైటీ కేంద్రాల్లో ఎక్కడికక్కడ మరి ఈ ఎరువుల పంపిణీ కాడికి మనం పోవాలి, రైతులతో మాట్లాడాలి. ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి. అట్లాగే అధికారులతో కూడా సంభాషించాలి. ఎందుకు పైనుంచి ఎంత వచ్చింది, మీరు ఎంత ఇస్తున్నారు, పైనుంచి షార్టేజ్ ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక షార్టేజ్ అవుతున్నదా, డిమాండ్ ఏమైనా పెరిగిందా, పోయిన సీజన్లో ఎంతుండే, కేసీఆర్ గారు మరి 2023 ఆనాటి వానాకాలం ఎంత ఇచ్చినారు, ఈ రోజు ఎంత ఉంది, ఎందుకు పరిస్థితి మారిందనే విషయంలో కూడా రైతులకు వివరించి చెప్పాలి. ఇక అవసరమైతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము కూడా వ్యవసాయ అగ్రికల్చర్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుస్తాం, వారితో కూడా మరి వ్యవసాయ మంత్రి గారిని కూడా కలుస్తాం, ప్రభుత్వాన్ని కూడా కలిసి అడుగుతాం ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత దరిద్రంగా పరిపాలన ఉన్నది, ఎందుకు ఇంత మరి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగాన్ని అవస్థలు పెడుతున్నారో అడుగుతాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనాటి రోజులు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు గమనించి మరి ధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ధైర్యం కోల్పోకుండా పోరాటానికి నడుం బిగించాలని మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మా నాయకులు రాబోయే వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తారు. అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సెంటర్లకు పోతాం, ఎక్కడికక్కడ రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగం ధైర్యంగా ఉండాలని కోరుతాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు, మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు, మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు, మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ, ఆ అభ్యర్థి కానీ, ఈ కూటమి కానీ, ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు
ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మీతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడే నేను చెప్పిన 11 ఏళ్లుగా బీజేపీ అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా, స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు, ఇచ్చింది గుండు సున్నా. ఇది వాస్తవం. ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది. ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్ బీజేపీ కాదా? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి రెండు దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో 70 లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం ఎండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాలు కావాలి, ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి, ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాక్ మార్కెటింగ్ చేయాలి, ఇదే దందా. అందుకే అంటున్నారు రెండు దొందు దొందే. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక వ్యక్తిగా రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు చేసిందేమీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీగా మేము ఎన్నిక డేట్ దగ్గరకు వచ్చినాడు నిర్ణయం తీసుకుంటాము, అప్పుడు మాట్లాడతాం. తెలంగాణ రైతాంగం ఇవాళ యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఒక మాట జనరల్గా మీకు తెలుసు, నేను కూడా సిస్టంలో ఉన్నామని కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇండెంట్ పెడతారు, దాన్ని తెచ్చుకొని గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరానికి, ఈ వర్షాకాలానికి, ఈ రేపటి సెకండ్ క్రాప్కి ముందే ఒక 6 నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు. మరి వీళ్ళు ఎక్కడ ప్లాను పోయిందో నాకు తెలియదు. వాళ్ళు ఇండెంట్ పెట్టిందా లేదా, వాళ్ళు అలకేట్ చేసిందా లేదా, డబ్బులు కట్టిందా లేదా, అదొక ప్రశ్న. కానీ రెండవది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ, మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ. మీకు తెలిసి ఇలా రైతు బంధు ఇస్తున్నారు, తెలంగాణకు రాదా అండి? చెప్పండి, తెలంగాణకు రాదా చెప్పండి? ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంది, రాదా? ఇవాళ ఇంతెందుకండి, ఇవాళ కొంపల్లి సైడ్ కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, నీకు ఉప్పల్ సైడ్ కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఆరాంగఢ్ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవాళ విజయవాడ దిక్కు పోయే ఫ్లైఓవర్లు కావచ్చు. ఇక్కడ ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లేదు,
ఇవాళ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు, కానీ కడుతూనే ఉన్నాం. అంటే గట్ల గంత సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. అంటే అలాట్ చేసిన యూరియాను సరఫరా చేయాలని వాళ్ళు చెప్తున్నారు. No. ఈ ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తులు చేసింది, తప్పు. అనేక అంశాలపై సార్, ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను అలాట్ చేసిన యూరియాను కూడా విజ్ఞప్తులు కాదు కావాల్సింది, ముందే ఇండెంట్ పెట్టాలి, డబ్బులు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి. నేను స్వయంగా ఉండి కాబట్టి చెప్తున్నా, రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి, తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి, ఇబ్బంది లేకుండా చేసుకోవాలి కదా, బాధ్యత ఉంటుంది. వాటికి కేంద్రం మీద నెట్టేసి మా వీళ్ళ బాధ్యత ఎట్లా సాధ్యమైందండి? తుమ్మల నాగేశ్వరరావు శాఖ మంత్రి నడ్డాను వచ్చి విజ్ఞప్తి చేసినా కానీ ఫలితం లేదంటున్నారు. ఇప్పటి వరకు ఆ ఇంటెంట్ ప్రకారం ఇవ్వలేదు అనేసి లెక్కల ప్రకారం చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, వాటి జిమ్మెదారితనం లేకుండా మాట్లాడుతున్నాను నేను. మీరేమన్నా మాట్లాడారా సార్ కేంద్ర మంత్రి? మాట్లాడినా మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడాం? ఏమన్నారు అంటే ఎందుకు మొన్న లేటెస్ట్గా 50,000 మెట్రిక్ టన్నులు కూడా మళ్ళీ అలకటి చేసినారు. చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం దాని ఆఫీస్ ఢిల్లీలో ఉంది, దాని ఆఫీసు నోయిడాలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ చక్కగా అయితే లేదు, ఆగిపోయింది. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలి. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లైనా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకైతే మన రాష్ట్రం సరిపోను, మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరియాని ప్రొవైడ్ చేయాలని చూడాలి తప్ప వాటిగా వాళ్ళని నెట్టేసి చేస్తా అంటే ఇది కుదిరేది కాదు. సీఎం గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారందరూ కూడా ఆత్మప్రబోధానుసారం మనం తెలుగు వ్యక్తి చేయాలి, తెలంగాణ వ్యక్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. చేస్తారు కదా, వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు చేసుకుంటారు కదా. తప్ప ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డప్పుడు మనం ఒక్కొక్కసారి ప్రతిపక్ష ఇళ్ళకి పోయి కూడా ఓటు అడుగుతాం. వేస్తారా లేదా పక్క పెట్టు అడుగుతారు కదా, తప్పకుండా. వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ అభ్యర్థి పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని కూడా అడుగుతారు. అంతరాత్మ ప్రబోధ ప్రకారం వేస్తారా, దీని ప్రకారం వేస్తారా? తెలుగు వానికి ఓటేయాలంటున్నారు, మీరు వేస్తారా అని అడుగుతున్నారు సార్ నేరుగా. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను